భాగవతము దశమస్కందం పూర్వభాగం వత్సాసురవధం. ఒక చిత్రమైన లీల జరిగింది. ఆవుల మందలోకి కొత్త ఆవు గాని వచ్చినట్లయితే గోపబాలురు దాన్ని కనిపెట్టేస్తారు. ఒకనాడు ఆ మందలోకి ఒక కొత్త ఆవు వచ్చింది. వీళ్ళు దానిని కనిపెట్టి ఆ విషయంను కృష్ణుడికి చెప్పారు. కొత్త ఆవు దూడ చెంగు చెంగుమని ఆడుతుంది. కృష్ణుడు దానిని చూశాడు. కొత్తగా వచ్చిన దూడ ఒక రాక్షసుడు. కంసుడు కృష్ణుని చంపడానికి దూడ రూపంలో పంపాడు. దాని పేరే వత్సాసురుడు. కృష్ణుడు ఏమీ తెలియనట్లుగా దాని దగ్గరకు వెళ్ళి దాని తోక పట్టుకున్నాడు. తర్వాత 2 చేతులు చాపి దాని 4 కాళ్లను పట్టుకుని గబాలున పైకెత్తి తోకతో ఆ 4 కాళ్లను కట్టేశాడు. ఇప్పుడు ఆ దూడను చంపేయాలి. దానిని గిరగిరా తిప్పి అక్కడే ఉన్న వెలగ చెట్టుకు వేసి కొట్టాడు. అలా కొట్టేసరికి అక్కడ ఏకకాలంలో 2 రాక్షసులు చచ్చారు. ఒకటి పేరు కపితాసురుడు, వెలగ చెట్టు రూపంలో వచ్చాడు. రెండోవాడు వత్సాసురుడు, అతడే దూడ రూపంలో వచ్చాడు. ఈ లీల జరిగినప్పుడు దేవతలు పుష్పవృష్టిని కురిపించారు. ఎంత రాక్షసులు అయినప్పటికీ శ్రీకృష్ణుడంతటి వాడు ఆవు దూడను అలా చంపవచ్చునా? అది పాపం కదా, అది గోహత్య అవలేదా అనే సందేహం మనకి కలుగుతుంది. ఆవు దూడ రుచికి ప్రసిద్ధి. ఆవు దూడకి ఏది పడితే అది పడదు. ఆవు దూడ వృద్ధిలోకి రావాలని దానిచే పాలు కూడా చాలా తక్కువగా తాగిస్తారు. తినకుండా ఉండటానికి దాని మూతికి ఒక బుట్ట కట్టేస్తారు. అది ప్రతి దానిని తిందామనుకుంటుంది. అలాగే వెలగపండు వాసనకు ప్రసిద్ధి. వాసనను దాచలేవు. ఆవు దూడ వెలగపండు రుచికి వాసనకు ప్రసిద్ధి చెంది ఉంటాయి. రుచి వాసనలు మనలను జన్మాంతరములుగా తరుముతుంటాయి. ఉండకూడని రుచి వాసనల యందు మనసు నిలబడిపోయినట్లయితే దాని వలన చాలా ప్రమాదం ఉంది. అందువలనే ప్రయత్నపూర్వకంగా సుఖములను పరిత్యాజించడం అలవాటు అవ్వాలి. లేకపోతే ఈ మనసు వెళ్ళిపోయి ఏదో ఒకదాని యందు ఉండిపోతుంది. అంత్యకాలం వచ్చినప్పుడు మనసు దానికి బాగా ఇష్టమైన రుచిని పట్టుకుని ఇంద్రియములను గబగబా మూటకట్టి ఏదో ఒక ద్వారం నుంచి బయటకు వెళ్ళిపోతుంది. అదే వాసన వెళ్ళి మరొక శరీరంలో ప్రవేశిస్తుంది. అలా ప్రవేశించినప్పుడు పాత శరీరం నుండి వాసన తీసుకువస్తుంది. అందుకనే పుట్టుకతోనే వాసనలు వచ్చేస్తాయి. ఒక్కొక్కడు పుట్టుకతో దుర్మార్గ ఆలోచనలు చేస్తాడు. ఒక్కొక్కడు పుట్టుకతో భగవంతుని వైపు వెడతాడు. ఈ వాసన వెలగపండు. అసురు శక్తి మనసు అనుభవించడం, గుర్తు పెట్టుకోవడం అనేదే రుచి. వెళ్ళిపోయే ముందు మనసు బతికి ఉన్న వాళ్ళ వ్యామోహము దేని మీద పెరిగిపోతుందో దానిని పట్టుకొని కొత్త శరీరంలోకి వెళ్ళిపోతుంది. అందుకనే తర్వాతి జన్మలో ఆ వాసన కోసమే జీవుడు తిరుగుతూ ఉంటాడు. అందుకని ఒక్కొక్కడు చిన్నతనం నుంచే దుష్ట సాంగత్యం వైపు వెళ్ళిపోతాడు. వాడికి వెనుక్కు తీసుకురాలేవు. అటువంటి వాడిని ఈ లీల మాత్రమే బాగు చేయగలదు. వాడికి ఈ లీల వినిపించాలి. అమ్మను చూడగానే కాముకత్వము ఎలా చల్లారిపోతుందో అలా ఈశ్వరుని గురించి వినేసరికి వాసన బలం క్షీణించి ఈశ్వరుని వైపు తిరిగిపోతుంది. మీరు మీ వాసనలను ముందు జయింపలేరు. అందుకని భక్తితో కృష్ణ కృష్ణ అని భగవంతుణ్ణి ప్రార్థించాలి. భాగవతము దశమస్కందం వినాలి. ఈ లీల విని పొంగిపోవాలి. కృష్ణుణ్ణి మనసులో పెట్టాలి. అప్పుడు ఈ రుచి లోపలి ఈ వాసన పైకి వస్తుంది. బకాసురవధ. ఒకానొక సమయంలో కంసుడు పంపిన రాక్షసుడు కృష్ణ భగవానుని చంపడం కోసమని బయలుదేరి వచ్చాడు. ఆయన పేరే బకాసురుడు. బకుడు అనగా కొంగ. గోపకులందరూ ఉదయమునని కృష్ణ బలరాములతో కలిసి తమ గోప సంపదనంతటిని తీసుకొని బృందావనమునకు బయలుదేరారు. వారికి అక్కడ ఒక పెద్ద పర్వతం ఎంత ఎత్తు ఉంటుందో అంత పెద్ద కొంగ కనపడింది. బకుడు అన్ని పనులను మానివేసి ఒకే విషయం మీద
దృష్టి పెట్టి ధ్యానం చేస్తున్నవాడిలా తను నోరు విప్పి మాట్లాడితే అది తన స్వత్వరూపమునకు భంగమన్న ఉద్దేశంతో మహాపురుషులైన వారు మౌనమును ఆశ్రయించి ఎలా ఉంటారో అలా ఏ విధంగా ఇతర ఆలోచన లేకుండా శ్రీకృష్ణ పరమాత్మ మీదనే దృష్టి పెట్టి ఉన్నాడు. మీరు కొంగను పరిశీలించినట్లయితే అది చాలా ఆశ్చర్యకరంగా నిలబడుతుంది. అది చెరువు ఒడ్డును ఎక్కడో ఒక కాలు మీద నిలబడినట్లుగా ఉంటుంది. చూడటానికి చాలా సత్వగుణంతో ఉన్నదానిలా, ఒకరికి అపకారం చెయ్యనిది అని నమ్మేలా ఉంటుంది. కానీ దాని మనసులో ఉండే భావన వేరు. కృష్ణ పరమాత్మను ఈ గోపబాలుల నుండి వేరు చేస్తే, కృష్ణుణ్ణి ఒక్కడిని నిర్జించగలిగితే మిగిలిన గోపాల బాలురందరూ తమంత తాము ప్రాణములను విడిచిపెట్టేస్తారు. అందుకని బకుడనబడే రాక్షసుడు కృష్ణుణ్ణి చంపాలనే ఆలోచనతో వచ్చి అక్కడ నిలబడ్డాడు. ఏది కొత్తది కనబడినా కృష్ణునికి చెప్పడం గోపబాలులకు అలవాటు. కృష్ణ, ఆ కొంగను చూడు, అది ఎంత తెల్లగా పెద్దగా ఉందో చూడు అన్నారు. అది ఒక్కసారి తన పాదమును భూమికి వేసి తాటించి పైకి లేచి రెక్కలు అల్లారుస్తూ నోరు తెరుస్తూ నోరు మూస్తూ ఆకాశంలో వేగంగా తిరగడం ప్రారంభించింది. దాని రెక్కల నుండి వచ్చిన గాలికి అక్కడ ఉన్న చెట్ల కొమ్మలు విరిగి కింద పడిపోతున్నాయి. అంత పెద్ద పక్షి తిరుగుతుందంటే పిల్లలందరూ ఆశ్చర్యంతో పైకి చూస్తున్నారు. చటుక్కున ఆ పక్షి కిందకు దిగి కృష్ణ పరమాత్మను తన 2 చుంచుపూటములతో ఇరికించుకొని ఎగిరిపోయి ఒక పర్వత శిఖరం మీద కూర్చొని కృష్ణుణ్ణి మింగేసింది. ప్రాణం పోయిన ఇంద్రియములు ఎలా ఉంటాయో కృష్ణుని భక్తుడు మింగేస్తే గోపబాలురు అలా అయిపోయారు. ఆయన లేని నాడు తమకు అస్తిత్వమే లేదని భావిస్తున్నారు. ఇది భగవంతుని పట్ల వాళ్ళకి ఉన్న గౌరవం. ఇది వారికి ఉన్న భక్తి. కృష్ణుడు భగవంతుడని వారికి తెలియదు. ఆ పదార్థం అటువంటిది. ఏ వస్తువును ప్రేమిస్తే ఆనందమును మాత్రమే ఇవ్వగలదో ఆ వస్తువు పరబ్రహ్మం అని తెలియనక్కర్లేదు. ఎప్పుడైతే వీరంతా ప్రాణములు లేని ఇంద్రియములులా అయిపోయారో, ఉత్తర క్షణం నందు కొంగ కంఠం నందు ఉన్న కృష్ణ పరమాత్మ అగ్నిహోత్రం వలె అయిపోయినాడు. కంఠం నందు ఉన్నవాడు బయట ఉన్న గోపబాలుర ఆర్తిని గ్రహించాడు. ఈ బాలురు వెనక్కి తిరిగి పారిపోయినట్లయితే పరమాత్మ ఉత్తర క్షణం వైకుంఠమునకు చేరగలడు. కానీ తన గురించి అర్తిపడుతున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు వెంటనే అయినా వాళ్ళకి దర్శనమివ్వాలి. అందుకని కొంగ కంఠం నుండి బయటకు రావడానికి ఆయన అగ్నిహోత్రం అయిపోయాడు. వెంటనే కొంగ కక్కేసింది. ఈ పిల్లవాడిని వదిలిపెట్టకూడదు, ముక్కు పూటములతో పొడిచి చంపేస్తాను, అలా చంపి మింగివేస్తాను అని తన చుంచు పూటములు పెట్టి పొడుస్తూ ఆయన వెంట పడింది. అటువంటి దాన్ని చుంచుపూటములను 2 గట్టిగా పట్టుకొని గడ్డి పరకను చీల్చినట్టుగా చీల్చి కృష్ణుడు ఆ పక్షిని చంపివేశాడు. ఆ పక్షి కొంగగానే ఎందుకు రావాలి? వస్తే కృష్ణ పరమాత్మ లోపలికి వెళ్ళి బయటకు వచ్చి చంపాడు. అలా రాకుండా చంపకూడదా? బకుడు అనే రాక్షసుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు. అతని పేరు దంభం. దంభం అంటే పైకి ఒకలా కనపడుతూ లోపల మరొకలా ఉండుట. దంభమును నిగ్రహించలేదు. ఇది పైకి ఒకలా ఉంటుంది, లోపల ఒకలా ఉంటుంది. ప్రతి క్షణం వెన్నంటి ఉంటుంది. మనసును ప్రయత్నపూర్వకంగా గెలవాలి. దంభం మహాపాపకార్యం. దంభం సత్యంగా ఉండడం అంగీకరించదు. సత్యం అంటే కృష్ణుడు. కృష్ణుణ్ణి తినేస్తాను అంటుంది. లోపల ఎలా ఉన్నామో పైన కూడా అలా ఉండే ప్రయత్నం మొదలు పెట్టాలి. అందుకు భగవంతుణ్ణి స్మరణ చేయడం మొదలు పెట్టాలి. ఈ నామస్మరణ మనసుని నిరంతర ప్రక్షాళన చేస్తూ ఉంటుంది. దంభమును తప్పించుకొనడం కష్టం. అది సత్యమును మృంగుతుంది.
అందుకని ముందుగా కృష్ణుడు రింగబడాలి. అర్తి చెందేవాడు ఉంటే అగ్నిహోత్రమై బయటకు రావాలి. దంభమును చీల్చాలి. అలా చీలిస్తే కృష్ణుడు తనంత తాను గోపాల బాలురకు దక్కాడు. ఈశ్వరుడు ఉన్నాడని నమ్మి ఆయనను అర్తితో ప్రార్థిస్తే ఆయనే మన దంభమును తీసివేస్తాడు. ఆయనే మనల్ని రక్షించి పుణ్యపురుషుడిగా మారుస్తాడు. దీపం మీద వెళ్ళి పడిపోయిన శలభామములు ఎలా కాలిపోతాయో అలా ఈ పిల్లవాడిని ఎంతమంది రాక్షసులు నిర్జిద్దామని ప్రయత్నం చేసినా వారందరూ మాడిమసి అయిపోయినారు. హృదయంలో భగవంతుణ్ణి నిలబెట్టడం చేతనవ్వాలి. అసూరి గుణములు లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నం చేసిన నామం పట్టుకొని పరమాత్మను హృదయంలో నిలబెడితే అవి మాడిమసి అయిపోయి రాలిపోయి అప్పుడు పవిత్రమైపోయి ఉండిపోతాయి. గోపాల బాలురు కృష్ణుని గురించి అర్తి చెందినట్లు మనుష్య జన్మలోకి వచ్చినందుకు నువ్వు భగవంతుడి గురించి ఆర్తి చెందడం నేర్చుకోవాలి. ఇది వేరొకరి ప్రబోధం చేత వచ్చేది కాదు. నీ అంత నువ్వుగా పరిశీలించుకోవాలి. భగవంతుని గురించి ఆర్తి భక్తి అలవాటు చేసుకోవాలి. అవి మాత్రమే నిన్ను రక్షించగలవు. అన్యములు రక్షించలేవు. బకాసుర సంహార వృత్తాంతం నుండి ఈ విషయమును మనము గ్రహించాలి.